సరే అయితే నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో 15 సంవత్సరాలు 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నా అంటున్నారు. ఒక పక్కనేమో పీసీసీ అధ్యక్షులేమో నెక్స్ట్ వచ్చే ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థే వస్తాడు, బీసీకి సంబంధించిన వ్యక్తి వస్తారు అంటున్నారు. ఓ పక్కన చూస్తే రాష్ట్రంలో కొత్త పార్టీలు పుట్టుకొస్తున్నాయి. మల్లన్న బీసీ పేరుతో బీసీయూఎఫ్ పేరుతో ఒక పార్టీ పెడుతున్నారు. కవిత కూడా బీసీలకు సంబంధించిన పార్టీ పెడతామని చెప్తున్నారు. సరే వేరేదైనా సరే పెడుతున్నారు. ఇలా టాక్ వినిపిస్తున్నాయి రకరకాలుగా. ఈటెల కూడా బయటకు వచ్చి పార్టీ పెడతామని చెప్పి వాళ్ళ వర్గీయులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే బీసీ చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఒక్కో పార్టీ స్టాండ్ ఒకలా ఉంది. కొంతమంది బయటకు వస్తున్నారు. అసలు నిజంగా ఈ బీసీ వాదం ఎన్నికలు నిలబడుతుందా? అంటే బీసీ వాదం నిలబడదా అనేది నేను కామెంట్ చేయలేను. కానీ మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు అయితే వచ్చే టర్మ్ కూడా నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నా అని చెప్పి ఓపెన్గా బహిరంగంగా ఆయన అప్పీల్ చేసిండు. నాకు ఆ కోరిక ఉంది, నేనే ఉంటా అని చెప్పిండు. అంటే ఆయన పోటీలో ఉంటున్నా అనేది స్పష్టం చేసిండు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకు మామూలుగా మతం మారుతా ఉన్నాం అందరం. చాలామంది ఈ హిందూ మతంలో ఇష్టం లేక క్రిస్టియానిటీ బాప్టిజం తీసుకొని క్రిస్టియన్ అయిపోయి నేను క్రిస్టియన్ అని చెప్పి తిరుగుతూ ఉన్నాను. అట్లా మరి రేవంత్ రెడ్డి గారు ఏమైనా కులం మారుతారేమో. ఆయన రేవంత్ రెడ్డి నుంచి తీసేసి మొన్న ఈయననే అన్నాడు కదా ఆయన గౌడు అని చెప్పి, మన పీసీసీ అధ్యక్షుడే చెప్పిండు కదా ఆయన రేవంత్ రెడ్డి కాదని చెప్పి ఆయన ఇటీవల మాట్లాడినట్టు. మరి అట్లా ఈయన ఇప్పుడు మహేష్ కుమార్ గారు పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని ఈ కులం మార్చి మరి గౌడ్స్లలో చేర్చుకొని వచ్చే ముఖ్యమంత్రిని రేవంత్ గౌడ్ను చేస్తాడేమో నాకు తెలియదు. మరి ఆయనైతే బీసీ అవుతాడని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మేమంతా ఏమనుకుంటామంటే ఒక పీసీసీ అధ్యక్షుడిగా రేపు మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మరి మహేష్కి ఏమైనా అవకాశాలు ఉంటాయేమో అని ప్రజలు అనుకుంటారు బీసీ అవుతాడు అంటే. కానీ ఈయన మళ్ళీ రేవంత్ నేనే ఉంటా అంటే బహుశా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, వచ్చేసారి రేవంత్ గౌడ్ ఉంటాడేమో. అది చెప్పలేం. మరి ఈ కుల మార్పిడి వ్యవహారం ఏమన్నా ఉందా అనేది తెలియదు. మొన్న ఎవరో చెప్తా ఉన్నారు కులానికి కూడా రాజీనామా చేయొచ్చు మనం పదవిలోకి చేసినట్టుగా. అట్లా రేవంత్ రెడ్డి కులానికి రాజీనామా చేసి మరి బీసీ కులాలు గౌడలను యాదవులను లేకపోతే వేరే వాటిని ఎవరు చేర్చుకుంటామంటే అందులో చేరిపోయి మరేమన్నా అవుతాడా నాకు తెలియదు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం. కాకపోతే బీసీల పార్టీలు అనేటివి ఎవరికి రాజకీయ స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ ఎట్లా దాన్ని ఒక యూనిటీ చేయడానికి ఉండేటువంటి లక్షణం ఏంటిది, ఏ లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు దానిపైన గతంలో చాలా పార్టీలు వచ్చినాయి కానీ ఏవి కూడా విజయవంతంగా ముందుకు పోయినటువంటి పరిస్థితి కనబడలేదు. ఎందుకు కనబడలేదు అంటే ముఖ్యంగా మనం అంతా తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే ఇలా ఒకే కులం భారీ ఎత్తున డామినేట్ చేసి మొత్తం ఓట్లను ఒకవైపు వేసుకుంటే అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ప్రతి కులం కూడా 10, 9 అన్నీ దాదాపుగా ఎవరో 12, 15 ఉంటామని చెప్తారు. కానీ అంత స్థాయిలో ఏ కులం ఉన్నట్టు పైగా వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కొంత కుల రాజకీయాలు తక్కువ. కుల రాజకీయాలు అని కాదు, కులాల సంఖ్యాపరంగా ఒకరు 300 కాపులు ఉన్నారు, మేము 14-15% ఉందని చెప్తారు. కానీ నాకు తెలిసి అంత శాతం ఉండరు. వాళ్ళు ముదిరాజులు ఉన్నారు, వాళ్ళు కూడా మేము 12-13% ఉన్నామని అంటారు, 16 అని చెప్తా ఉన్నారు. అయితే నేనేమంటున్నా ఇవన్నీ కూడా ఏవి 15-12కు మించిన శాతంతో కులాలు లేవు. కాబట్టి ఏ కులానికి ఆ కులం వేరువేరుగా ఉన్నాయి. ఇప్పుడు ముదిరాజులు అందరూ ఒకటైన అనుకో ఒక భారీ ఎత్తున విజయం సాధించే అవకాశం ఉండదు. అందరూ ముదిరాజులు ఒకది కోట్లేసినా వాళ్ళంతా ముదిరాజులు, 300 కాపులు, ఎస్సీలలో మాదిగలు, మళ్ళా నీకు ముఖ్యంగా బాగా ఇంకా ఎక్కువ ఉండేది కురుమలు, గొల్లలు, వీళ్ళంతా ఒక 10-12 కులాలు కలిసి ఒకవైపు ఓటేసుకుంటాము అని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే కొంత ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి మనకి ఇక్కడ కనబడతలేదు. ఈ రాష్ట్రంలో ఎవరికి వాళ్ళు చైతన్యవంతమై ఒకటై ఓటేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కుల పార్టీలు ఏవి కానీ అది బ్రాహ్మణులందరం ఒకటే వేసుకుంటామన్నా, వైశ్యులందరూ ఒకటే వేసుకుంటామన్నా ఈడ సాధ్యమయ్యే పని కాదు. రెడ్లందరూ ఒకటే వేసుకుంటామన్నా సాధ్యమయ్యే పని కాదు. రెడ్ల సంఖ్య కూడా దాదాపుగా 8-10% మించే కనబడతూ ఉంటుంది ఇక్కడ. వాళ్ళ సంఖ్య కూడా బాగా బలంగానే ఉన్నది. అంటే ఈ పరిస్థితులలో ఒక బీసీ కులాలను ఐక్యం చేసి ఒక రాజకీయ పార్టీకి ఎదిగి అధికారంలోకి వస్తాము అంటే భవిష్యత్తులో వాళ్ళ ప్రణాళిక ఎట్లుంటో నాకు తెలియదు. కానీ ఇప్పటికిప్పుడైతే సాధ్యమయ్యేటువంటి పరిస్థితులు కనబడతలేవు.